పట్టాలు కాలేదు. రైతులు కూడా మా భూముల దగ్గరికి ఎవరు వస్తారు, ఈ రాళ్ల పొలాలకు ఎవరు వస్తారు అని వాళ్ళే ఉన్నారు. కానీ వలస పాలకులు ఒక కుట్ర ప్రకారంగా ఈ భూములన్నిటినీ అన్యాక్రాంతం చేసుకొని ఇక్కడ ఉండే కుటుంబ వ్యవస్థలో ఉండే సోదర భావాన్ని వీటన్నిటినీ కూడా విచ్ఛిన్నం చేయటం వల్ల ఇవాళటి దుష్పరిణామం జరుగుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవటమే కాదు, ఈ పరిశ్రమల కాలుష్యం వల్ల, కెమికల్ పొల్యూషన్ వల్ల జీవనదిగా ఉండి ఒకనాడు కాకతీయుల కోటైన వరంగల్ పోర్టుకు తాగునీళ్లు అందించిన ముచ్చుకుందా నది, అదే ఇప్పుడు ప్రస్తుతం మూసీ నది కూడా రసాయనాల కలుషితం వలన అందులో కాలు పెట్టాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ విధంగా ప్రకృతి మరియు మానవ జీవనం, తర్వాత మానవ వనరులు, వీటన్నిటినీ కూడా పొల్యూట్గా చేయడానికి ఆంధ్ర వలస పాలకులు చేసిన కుట్ర కుతంత్రాలు మాత్రమే అని చెప్పొచ్చు. అందుకోసం వీటన్నిటినీ ఎదుర్కోవటానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఈ ప్రాంత ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు. దానికి సందర్భంలో టీఆర్సీ వాళ్ళు గత 31 వారాలుగా ప్రతి శనివారం ఇక్కడ ఈ చర్చా కార్యక్రమం చేసుకుంటూ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, జరిగిన నష్టాల మీద వీటి మీద ఒక సవివరమైన చర్చలు జరుపుతూ ఉన్నారు. దానికి వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. వేదకుమార్ గారిని, మిగతా వాళ్ళని, రిసోర్స్ సెంటర్ వారిని అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నగరంలో ఈ పారిశుద్ధ్య యాజమాన్యం సరిగ్గా లేకపోవడం వల్ల మూసీ నదిలోకి ఏవైతే వ్యర్థ పదార్థాలన్నీ విడుదల చేస్తున్నారో దానివల్ల చుట్టుపక్కల వ్యవసాయ రంగం చాలా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా కొన్ని గ్రామాలలో మేము చూసినప్పుడు నీరంతా కలుషితమైపోయి చాలా రకాల అనారోగ్యకరమైన క్రిములు అవన్నీ ఉండటము, వాటి వలన అక్కడ పొలాలలో పనిచేస్తున్న రైతులు ఇబ్బంది పడటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటు ఈ హెవీ మెటల్స్ ఏవైతే చాలా ఎక్కువగా ఈ మూసీ నదిలో ఉంటున్నాయో ఆ నీళ్లు ఇరిగేట్ చేసినప్పుడు ఆ హెవీ మెటల్స్ అన్నీ కూడా పంటలోకి వస్తున్నాయి. పంటలోకి రావటము, తర్వాత పంటని కోసిన తర్వాత వాడే మిగిలిపోయిన వ్యర్థాలని పొలంలో వేసేస్తే భూమిలోకి రావటము ఈరోజు ఉన్న పరిస్థితి. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున హెవీ మెటల్స్ మన ఆహార పదార్థాల్లోకి వస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. అంటే ఈ రెండి సమస్యని మనము అడ్రస్ చేయకపోతే మాత్రం మనం తింటున్న ఆహారం చాలా మటుకు కలుషితం అవటం అవుతుంది, అట్లాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇది మన ఎదురుగా ఉన్న పరిస్థితి. జై తెలంగాణ. మిత్రులకు, మేధావులు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షించే ప్రజలందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రిసోర్స్ సెంటర్ గత 30 వారాలుగా వివిధ అంశాలపైన ప్రతి వారం ఒక్కో అంశం పేరుతో 30 చర్చలను జరపడం, ఆ తర్వాత ఈరోజు 31వ చర్చ మనం జరుపుకుంటున్నాం. ఈ చర్చకు స్పీకర్స్గా విచ్చేసినటువంటి శ్రీ కొమ్మిడి నరసింహారెడ్డి గారు, ప్రెసిడెంట్ ప్రజా చైతన్య వేదిక మరియు ఎక్స్ఎమ్మెల్యే భువనగిరి, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా డాక్టర్ జీవి రామాంజనేయులు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ హైదరాబాద్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వై కృష్ణమూర్తి గారు, అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఎంపీటీసీ ఫోరం, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా జీవి రమణమూర్తి గారు దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చిన తర్వాత మన చర్చలో జాయిన్ అవుతారు. అదేవిధంగా తుమ్మెల సురేందర్ రెడ్డి గారు కూడా, వారు కూడా దారిలో ఉన్నారు, వాళ్ళు రాగానే చర్చలో పాల్గొనడం జరుగుతుంది. ఈలోపు మనకు విచ్చేసినటువంటి స్పీకర్లతో చర్చా కార్యక్రమం కొనసాగిస్తుంది.
మొత్తంగా హైదరాబాద్ పట్టణం వలసవాద పాలకుల చేతిలో ఈరోజు హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు, ముఖ్యంగా ఈశాన్య గ్రామాలు ఏ విధంగా ఒక విధ్వంసానికి గురవుతున్నాయి, ఎట్లా వాటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాలుష్యం, అది శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం. ఇంకొక వైపు కబ్జా చేస్తున్నటువంటి భూములు, బతకలేనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వేల ఎకరాలు, వందల ఎకరాల భూముల్లో కబ్జాలు కాబడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటి పరిస్థితి ఎట్లా ఉందనేది ఈనాటి మన చర్చలో తెలుసుకుందాం. మొదట ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు మాట్లాడతారు, ఆ తర్వాత చర్చకు స్టేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనవచ్చు. అయితే పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి, దయచేసి